జనవరి 3 సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025 మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడము చాలా సంతోషం. ఈ విధంగా మా అందరి మహిళలను గుర్తించడం అనేది ఇది చరిత్రలో చిరస్థాయిగా నిల్చుంటది. సావిత్రిబాయి పూలే లేకపోతే మేము లేము. ఎందుకంటే మొట్టమొదట మహిళా బాలికల పాఠశాలను ప్రారంభించిన వ్యక్తి ఆమె బాలికా విద్య కోసము ఈ ఈ సామాజికంగా కూడా సామాజిక స్థిరీకరణ కోసము మహిళలకు జరుగుతున్న అనర్థాలను తీవ్రంగా నిరసించి ఆమె తీవ్రంగా నిరసన తెలిపి వాళ్ళందరినీ ఏకతాటిపైకి తీసుకొని వచ్చి మహిళా విద్యకి ప్రోత్సాహం తెచ్చిన గొప్ప మహిళ. మేమందరం ఈరోజు ఈ విధంగా ఇక్కడ పిలుస్తున్నారు మమ్మల్ని అంటే ఆ సావిత్రిబాయి పూలే యొక్క ఆశీర్వాదం అని చెప్పుకోవచ్చు. నిజంగా మేమందరము కూడా ఉపాధ్యాయులం. అయితే ఈ ఉపాధ్యాయులందరికీ కూడా సర్వేపల్లి రాధాకృష్ణన్ తన జన్మదినాన్ని త్యాగం చేయడం వల్ల మాకు ఆ రోజు సెప్టెంబర్ 5 మేము సన్మానం తీసుకోగలుగుతున్నాం. లేకపోతే మేము ఎక్కడ ఉండే వాళ్ళమో. ఇంతమంది ఒక విద్యార్థి భవిష్యత్ అనేది తరగతి గదిలో నిర్ణయింపబడుతుంది. ఆ విధంగా ఆ విద్యార్థులు మాకు మళ్ళీ కలిసినప్పుడు కూడా మాకు ఆనందం అవుతుంటది. అంతవరకే మేము. కానీ ఈ విధంగా ప్రత్యేకంగా గుర్తింపు అనేది ఆ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి ద్వారా మరి సావిత్రిబాయి పూలే ద్వారా ముఖ్యంగా ఈ పోయిన సంవత్సరం నుండి ఆ తెలంగాణ ప్రభుత్వం శ్రీ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చలవతో మళ్ళీ మహిళలందరికీ గుర్తింపు మేము చరిత్రలో ఎప్పుడు కూడా మర్చిపోలేము. మాకు ఈ రోజు అందరూ కూడా ఈ విధంగా సన్మానం చేయడము, ఒక టీచర్గా మమ్మల్ని గుర్తించడము మేము ఇప్పుడు ఇది మర్చిపోలేని ఒక మంచి ఔషధం అని చెప్పుకుంటాం. అంటే ఇదే ఒక మాకు టానిక్. ఈ చిన్న చిన్నవే మేము మంచిగా పనిచేయడానికి అనేది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఒక విద్యార్థి భవిష్యత్ అనేది తరగతి గదిలో నిర్ణయింపబడుతుంది. ఆ విధంగా మేము తరగతి గదిలో ఉన్న అందరి విద్యార్థులకి ఒకే రకమైన విద్య అందిస్తున్నా వాళ్ళ పరిమాణాత్మక మార్పు, గుణాత్మక మార్పు అనేది ఇలాంటి కార్యక్రమాల ద్వారా బయటపడుతుంది. రేపటికి మనకు ఆ రోజు ప్రియతమ ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు, నరేంద్ర మోడీ గారు, ఒక అమ్మాయి చదువు పుట్టినింటికి, మెట్టినింటికి, దేశానికి. ఎందుకంటే అబ్బాయి ఇక్కడ తల్లిదండ్రుల దగ్గర చదువుకుంటాడు, ఉద్యోగం చేస్తాడు, వాళ్ళ అమ్మ నాన్నకి లాభం. అమ్మాయి అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అమ్మ వాళ్ళకి, అత్తగారింటికి వెళ్ళినప్పుడు అత్తగారికి. ఆమె ఎక్కడైతే ఉద్యోగం చేస్తుందో అది దేశానికి ప్రొడక్షన్. కాబట్టి పేరున అందరికీ ఇంత మహిళలమని కూడా మేము విరవేగడానికి లేదు. మా వెనుక మీరు ఉన్నారు కాబట్టి, మీరందరూ గౌరవిస్తున్నారు కాబట్టి మాకు మీరందరూ ఇచ్చిన గొప్ప విలువ అని చెప్పుకోవచ్చు. ఒక చిన్న ఇదని కూడా చెప్పుకోవచ్చు. మేము ఎప్పుడు కూడా మరవలేను. ఎందుకంటే ఎవరి కుటుంబంలో కూడా ఒక స్త్రీ చదువుకుంటే ఆ కుటుంబమే వెలుగు. ఆ విధంగా ఆ కుటుంబమే వెలుగు. ఒక గ్రామం బాగుంటే మండలం బాగుంటుంది, మండలం బాగుంటే జిల్లా బాగుంటుంది, జిల్లా బాగుంటే రాష్ట్రం కేంద్రం. ఈ విధంగా అంతర్జాతీయంగా కూడా. కాబట్టి నేను అంటున్నా కదా, ఈ రోజు ఈ దినాన్ని మేము ఎప్పుడు కూడా మర్చిపోలేము. నిజంగా మహిళా మనులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలు. కానీ ఇంకా చాలా అణగారిన మహిళలు ఇంకా ఈ కాలంలో కూడా ఉన్నారు. ఎందుకంటే అబ్బాయిలు కూడా వాళ్ళతో పాటు ఎక్కువగా కూడా జెంట్స్ కూడా మంచి ఉద్యోగంలో ఉండి పోటీ అనేది వస్తున్నది. సర్దుకుపోయే తత్వము రావడం లేదు. అది నేను ఇప్పుడు రిటైర్మెంట్ వయసులా ఇది ఈ కొందరు మహిళలకి ఎప్పుడు తప్పుతాయా ఈ కష్టాలు? ఎందుకంటే ఆహుతి అయిపోతున్నారు, మంటకి ఆహుతి చేసేస్తున్నారు, ఏదో విధంగా హరాస్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇందులో మహిళలది తప్పుంది, జెంట్స్ ది కూడా తప్పుంది. ఎవరో ఒకరు సర్దుకుపోయి మంచి జీవితానికి ఊతమివ్వాలి. ఎందుకంటే ఆ పిల్లలు అనాథలు అవుతున్నారు. అందరు పిల్లలు వాళ్ళ పాఠశాలలో తల్లిదండ్రులు వాళ్ళు వచ్చి చూసుకుంటా ఉంటుంటే కొందరు పిల్లలకి వీళ్ళ చిన్న క్షణిక తప్పు వల్ల వాళ్ళు అనాథలు అయిపోతున్నారు. అలా కాకుండా ప్రతి ఒక్క మహిళ చిన్న వాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ, యూత్కు కానీ, అమ్మాయిలకు కానీ నేను ఇచ్చే మెసేజ్ ఒకటే, చక్కగా ఆలోచించండి. మనకు ఒక మంచి మనసునుంది, మెదడుంది, ఆలోచించే శక్తి ఉంది. ఆలోచించండి. శాంతిని సంకల్పించే శంకారావం, శాంతిని సంకల్పించే శంకారావం,
సురసీమను తలపించే సంగీభావం, సురసీమను తలపించే సంగీభావం. ఇదే నవభారత గీతాసారం, ఇదే నవభారత గీతాసారం. శాంతిని సంకల్పించే శంకారావం, సురసీమను తలపించే సంగీభావం. ఇదే నవభారత గీతాసారం. కాంచిన కాంచన స్వప్నపు సాక్షాత్కారం. దేశం ఏమిచ్చిందని దూషించుట దోషం, దేశం ఏమిచ్చిందని దూషించుట దోషం. దేశానికి ఏమిస్తే తీరును రుణశేషం, దేశానికి ఏమిస్తే తీరును రుణశేషం. బ్రతుకిచ్చిందెవరు మెతుకిచ్చిందెవరు, బ్రతుకిచ్చిందెవరు మెతుకిచ్చిందెవరు. ఆకాంక్షలకాధారం చూపించిందెవరు, ఆకాంక్షలకాధారం చూపించిందెవరు. ఇదే నవభారత గీతాసారం, ఇదే నవభారత గీతాసారం. కాంచిన కాంచన స్వప్నపు సాక్షాత్కారం, కాంచిన కాంచన స్వప్నపు సాక్షాత్కారం. కాలిగోరు గాయపడితే కంట నీరు తిరగదా, కాలిగోరు గాయపడితే కంట నీరు తిరగదా. వేరు చివర చీడబడితే చిగురు నేల కొరగదా, వేరు చివర చీడబడితే చిగురు నేల కొరగదా. ప్రాంతం ఏదైనా భాషలు ఎన్నున్నా, ప్రాంతము ఏదైనా భాషలు ఎన్నున్నా. దేశమంటే ఒక్క దేహమన్న స్పర్శ పోవున, దేశమంటే ఒక్క దేహమన్న స్పర్శ పోవున. ఇదే నవభారత గీతాసారం, ఇదే నవభారత గీతాసారం. కాంచిన కాంచన స్వప్నపు సాక్షాత్కారం, కాంచిన కాంచన స్వప్నపు సాక్షాత్కారం. ధన్యవాదం.